చూస్తుంటారు చాలామంది. ఎవరు కావాలో వాళ్ళు ఒక వీడియో పెట్టడం, ఎవరు కావాలో అట్లా రాయడం జరుగుతుంది. అది నిజమా లేదనేది లేదు. మీరు అన్నట్లు పబ్లిక్కి కొంచెము ఏదో మసాలా కావాలి. ఆ మసాలా కావాలన్నప్పుడు ఆయన అది ఆసరగా తీసుకుని ఈ డూ దిస్ సచ్ టైప్ ఆఫ్ వీడియోస్ చేయడం కానీ రాయడం కానీ చేస్తారు. ఐ థింక్ టైమ్ ఈజ్ అప్ నౌ దట్ ఎట్లా అరికట్టాల్సిన అవసరం ఉంది. డూస్ అండ్ డోంట్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మన దేశంలో మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఇట్లా యాప్స్లలో టిక్టాక్ అనే ఒక యాప్ ఉండేది. దాన్ని మన కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. సో మన బెట్టింగ్ని కూడా బ్యాన్ చేయలేమా? కంప్లీట్గా బ్యాన్ చేసే ఛాన్స్ అదే ఒకసారి ఆ సీరియస్నెస్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అర్థమైతే దెన్ గవర్నమెంట్ విల్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్. ఎస్ దేర్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లమ్ అనేది తెలిసిపోయిన తర్వాత డెఫినెట్లీ ఐ థింక్ యాక్షన్ ఉంటుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు దీని నుంచి ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు, అందరిలో కూడా ఒక ఆలోచన వస్తుంది. అంటే మీరు మీతో కలిసి ఎవరు ముందుకు వస్తున్నారు? ఇంకా దీంట్లో మీకు ఎవరెవరు సపోర్ట్గా వస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి? చాలామంది నాకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా పర్మిషన్ అడుగుతున్నారు, ఇట్లా నేను కూడా పాజిటివ్ పెట్టొచ్చా, రీల్స్ పెట్టొచ్చా, లేదంటే వీడియోస్ పెట్టొచ్చు. వాళ్ళు మంచి కోసం ఎవరు పర్మిషన్ అవసరం లేదు. మీరు ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మీరందరూ కూడా మీకు తోచినట్లు ప్లీజ్ ట్రై టు క్రియేట్ అవేర్నెస్, ప్లీజ్ ట్రై టు క్రియేట్ వీడియోస్. మీరు తెలిసిన వాళ్ళకి చెప్పండి, ఇట్లా ఈ జోలికి పోవద్దని చెప్తే బాగుంటుంది. సో ఈ ఎవరు పర్మిషన్ అవసరం, మంచి పని చేయడానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు. వాళ్ళు ఇండివిజువల్ కూడా వాళ్ళు దే క్యాన్ ఆల్వేస్ డూ ఇట్. అండ్ ఆల్సో అందరు కూడా ఈ ఒక మూమెంట్ సే నో టు బెట్టింగ్ యాప్స్ మూమెంట్ కూడా ప్రమోట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అండ్ సజ్జనార్ గారు, ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అంటే జూదం ఆడేవాళ్ళు కావచ్చు, ఈ బెట్టింగ్స్ రన్ చేసేవాళ్ళు, ప్రమోట్ చేసే వాళ్ళకి సంబంధించి మన దగ్గర ఏమైనా చట్టాలు ఉన్నాయా? ఉంటే అవేంటి? చట్టాలు ఉన్నావు కదా. ఇప్పుడు ఐటీ యాక్ట్లో కావచ్చు, బిఎన్ఎస్లే కావచ్చు, మన గేమింగ్ యాక్ట్ ఉంది, మన బోత్ రాష్ట్రంలో బ్యాన్ కావడం జరిగింది. అప్పుడేమంటే ఫిజికల్ ఉండడంతో నడిచింది. ఇప్పుడు అంతా ఆన్లైన్. మీరు అంతకుముందు అన్నట్లు. సో ఎక్కడి నుంచి అదరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి అదరు అప్లోడ్ చేయవచ్చు, ఎక్కడి నుంచి అదరు ప్రమోట్ చేయవచ్చు. ఇవి ఇక్కడి నుంచి ప్రమోట్ అవుతున్నావా, బయట నుంచి ప్రమోట్ అవుతున్నావు అనేది కూడా ఎవరు కూడా ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఇప్పుడు చూసుంటారు చాలామంది. ఇప్పుడు మనకు ఈ డిజిటల్ అరెస్టులు కూడా అదేవిధంగా సైబర్ క్రైమ్ కూడా ఎక్కడో కంబోడియాలో వెళ్ళినారు, మయన్మార్కి వెళ్ళినారు, శ్రీలంకకి వెళ్ళి అక్కడి నుంచి కాల్ సెంటర్లు ఏదో ఉద్యోగం ఇస్తారని చెప్పి అక్కడ వెళ్ళి వాళ్ళు అక్కడ కావడం జరిగింది. అట్లానే ఇది కూడా ఎక్కడి నుంచో ప్రమోట్ చేస్తున్నారు అనేది మొత్తం ఇన్వెస్టిగేషన్ బయట తీసుకురాగలుగుతుంది. అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్లో ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది? ఎంతమంది పైన కేసెస్ ఫైల్ అయినాయి? మీరు అంటే నా దృష్టికి వచ్చింది ఈ రెండు. బట్ ఐ థింక్ దేర్ మస్ట్ బి మోర్ కేసెస్. బట్ ఐ థింక్ ఇప్పుడు ఈ ఇష్యూ బయట రావడంతో ఐ థింక్ పోలీస్ ఆల్సో ఇప్పుడు ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకా బయట చాలా బయట రావడానికి అవకాశం ఎక్కువ ఉంది.